కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క మృతి చెందింది. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి పాప జాడను కనిపెట్టాలి అని పోలీసులు ప్రయత్నించారు. అయితే జీపీఎస్ అమర్చిన తరువాత సుమారు 80 నిమిషాల పాటు వివిధ ప్రాంతాల్లో ఈ కుక్క సంచరించింది. దాదాపు 8 కిలోమీటర్ల మేర దూరం తిరిగిన తర్వాత ఇంటి వద్దకు చేరుకుంది. ఆ తరువాత ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. అనూహ్యంగా కుక్క చనిపోవడంతో పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసును పోలీసులు ఎలా ఛేదిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఒక 2 నిమిషాల క్రితం అయితే ఈ కుక్క మరణించడం జరిగింది. దీంతో ఇక్కడైతే దీన్ని వారు ఒక కుక్క చనిపోవడానికి కూడా ఒక పీడగా వారు భావిస్తున్నారు. అసలు కుక్క ఎంతో అంటే కుక్క ఈ చిన్నారి జాహ్నవి ఆచూకీ తెస్తుందని ఆ తల్లి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కుక్క అయితే కొద్దిసేపటి క్రితం మరణించింది. అంటే ఈ కుక్క అయితే 3 రోజుల క్రితం తిరిగి వచ్చినప్పుడు అంటే కొండల్లో తిరిగి వచ్చినప్పుడు కుక్కకు గాయాలయ్యాయి, పూర్తిగా నీరసించిపోయింది అని చెప్తున్నారు. వెటర్నరీ డాక్టర్లు అయితే ఈ కుక్కకైతే ఇంజక్షన్ చేశారు. తిరిగి దీన్ని అడవిలోకి వదిలిపెట్టారు జీపీఎస్ ట్రాకర్ వేసి. తర్వాత ఈ రోజు నుంచి కుక్క అయితే సడన్ గా ఈ కొద్దిసేపటి కుక్క మరణించింది. కుక్క మరణం కుటుంబ సభ్యులను అయితే తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. వీరైతే కనపడకపోవడం, మరోవైపు జాహ్నవి ఎంతో ఇష్టంగా తీవ్ర విషాదంలో అందరినీ ఇప్పుడు కుక్క మరణించడం జరిగింది. నిన్న ఈ పోలీసులు అయితే దీనికి ఒక జీపీఎస్ ట్రాకర్ నెంబర్ పెట్టి ట్రాక్ చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఈ కుక్క మరణించింది. ఇప్పుడు అసలు ఈ పూర్తిగా ఉన్న కొద్దిపాటి ఆశ కూడా ఆవిరైందని చెప్పుకోవచ్చు. ఈ కుక్క ఆధారాలు చెప్పుకోవచ్చు. అదే ఈ 2 ప్యాక్ చేసి జ్ఞానేశ్వరి